ఈ పాలనలో భాగంగా గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అందించిన కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి. పల్లె ప్రజలకు పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు గత ప్రభుత్వం ఈ పాలన విధానం తీసుకొచ్చింది. లక్షలాది రూపాయలతో గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లు అందజేసింది. కానీ జీపీ ఆఫీసులో ఇంటర్నెట్ సౌకర్యం లేక, పర్యవేక్షణ లేక కంప్యూటర్లు మూలన పడ్డాయి. కొన్ని చోట్ల వాటిని మండల పరిషత్ ఆఫీసులకు తరలించడంతో లక్ష్యం నీరుగారుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలన విధానం మూలన పడింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 75 మండలాల్లో 1708 గ్రామాలున్నాయి. పంచాయతీల జనాభా, పన్నుల చెల్లింపులను ఆన్లైన్ చేసేందుకు గత ప్రభుత్వం గ్రామాలను ఈ పంచాయతీలుగా మార్చింది. ఇందుకోసం 2015లో గ్రామ పంచాయతీ ఆఫీసులకు క్లస్టర్ విధానంలో కంప్యూటర్లు అందించింది, ఆపరేటర్లను నియమించింది. కానీ జిల్లాలో ఈ పాలన విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో గత సర్కారు విఫలమైంది. 9 ఏళ్ల కిందటే గ్రామాలను ఈ పంచాయతీలుగా మార్చినా సరైన సౌకర్యాలు కల్పించలేదు. కంప్యూటర్లు ఉన్న కొన్ని గ్రామ పంచాయతీలకు భవనాలు లేకపోవడం, భవనాలున్న కరెంట్, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో వాటిని వినియోగించడం లేదు. దీంతో ఆ కంప్యూటర్లతో పాటు ఆపరేటర్లను మండల పరిషత్ కు తరలించి ఆఫీస్ పనులు చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ప్రజలు. మరికొన్ని చోట్ల ఆ కంప్యూటర్లు పనిచేయడం లేదని మూలన పడేశారు. గ్రామ పంచాయతీలో మాకు నెట్ 2015లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంప్యూటర్ ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ఇవ్వడం వల్ల నెట్ సరిగా లేకపోవడంతో మేము దాన్ని బీరోలో పెట్టుకోవడం జరిగింది. మాకు ఏదైనా సౌకర్యం చేసుకోవడానికి రాతపూర్వకంగానే రాసుకోవడం జరుగుతున్నది. ఈ పంచాయతీలో ఇంటర్నెట్ సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా వరకు టీ ఫైబర్ తో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించిన పర్యవేక్షణ లేక లక్ష్యం నీరుగారుతుంది. కొన్ని జీపీల్లో ఇంటర్నెట్ ఉన్నా అధికారులు వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు ఈ గ్రామ పంచాయతీ అనే పథకాన్ని అమలు చేసి మీరు ఎలాంటి ఆన్లైన్ సిస్టమ్స్, ఎలాంటి ఆన్లైన్ వర్క్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ గ్రామ పంచాయతీలో చేసుకోవచ్చు అని చెప్పి గత ప్రభుత్వం అనేది ఆమోదం చేసింది. కావాలని చెప్పి మేము అది ఏదైనా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి పోయినచో అక్కడ సిస్టమ్స్ అనేవి ఏవి వర్కింగ్లో లేకపోవడము, లేదు అని అంటే ఆ సిస్టమ్స్ పనిచేయకపోవడము, ఆ సిస్టమ్స్ ఉన్నా కూడా వాటిని డోర్ లాక్ చేసి పక్కకు పెట్టడం అనేది జరుగుతుంది. కొన్ని గ్రామ పంచాయతీలో ఉన్న కంప్యూటర్లు సరిగా పనిచేయకపోవడంతో ఆన్లైన్ సేవల కోసం మళ్లీ మండల కేంద్రంలో ఉన్న మీ సేవకు వెళ్లాల్సి వస్తుందంటున్నారు స్థానికులు. అధికారులు దృష్టి సారించి జీపీ ఆఫీసులో కంప్యూటర్లను బాగు చేసి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో జీపీ ఆఫీసులకు బిల్డింగ్లు లేవంటున్నారు ప్రజలు. గ్రామ పంచాయతీల్లో 2014లో ఈ పంచాయతీ వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది. మొదట్లో ఈ పంచాయతీ వ్యవస్థను క్లస్టర్ వారీగా అమలు చేశారు. క్లస్టర్కు ఒక ఆపరేటరు, సిస్టమ్స్ ఇచ్చినారు. కానీ తదుపరి ఇటు వ్యవస్థను తీసి మండల కార్యాలయాలకు షిఫ్ట్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ ఏ కార్యకలాపాలమైనా ఆన్లైన్ ద్వారా జరపడం జరుగుతుంది. ఇటు కార్యకలాపాలను పంచాయతీ కార్యదర్శులు మండల కేంద్రానికి వచ్చి ఆన్లైన్ కార్యకలాపాలు నిర్వహించడం వలన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పంచాయతీలకు గత సర్కారు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తున్నారు ప్రజాప్రతినిధులు. పూర్తి స్థాయిలో కంప్యూటర్లు ఇవ్వకుండా క్లస్టర్ పద్ధతులు ఇవ్వడం, వాటిని కూడా మండల అధికారులు తిరిగి తీసుకుంటున్నారని చెప్పారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తే పాలన ఈజీ అంటున్నారు ప్రజలు. కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ లేక ఇప్పటికీ కంప్యూటర్లను ఆఫీసులో అరేంజ్ చేయలేదంటున్నారు. ఇంటర్నెట్ ఏర్పాటు చేస్తే గ్రామానికి సంబంధించిన ప్రతి అంశం కంప్యూటర్లో రికార్డ్ చేయొచ్చని తెలిపారు. మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2015లో ఆ కంప్యూటర్ సిస్టంలో స్టిల్ వాటికి ఇంటర్నెట్ సౌకర్యం లేక వాటిని లోపల బీరువాలోనే దాచిపెట్టడం జరుగుతుంది. కావున మాకు ఆన్లైన్ సేవలు చేయడాలంటే ఇబ్బంది అవుతున్నది. కావున ఎప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా మాకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి మాకు ఇక్కడ రిజిస్టర్లు మెయింటైన్ చేయడం కోసం, అన్ని ఆన్లైన్ చేయడం కోసం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ప్రభుత్వం దృష్టి సారించి గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లు కేటాయించి పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.